లేజర్ ట్రీట్‌మెంట్ తోటి పీల్స్ చేయించుకోవటం తోటి నుదుటి పైన నలుపు తగ్గుతుందా? లేక ఇతరత్ర ఏమైనా థెరపీస్ ఉంటాయా? ఏ విధమైన ట్రీట్‌మెంట్ ఆప్షన్స్ ఉంటాయి? ఎలా తగ్గుతుంది అని ఆలోచిస్తున్నారనంటే, ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి మీ అనేక సందేహాలకి, అపోహలకి, ప్రశ్నలకి జవాబు దొరుకుతుందండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి నుదుటి పైన నలుపు ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. నలుపు ఇబ్బందికరంగా మారటానికని టానింగ్ ఒక కారణం ఉంటుందండి. టానింగే కాకుండా మాక్యులర్ అమెలిడోసిస్, క్రేనియోఫేషియల్ మెలాస్మస్, లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ ఇలాంటి అనేక రకమైన పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయన్నమాట. ఈ రకమైన పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా మనకి ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది చర్మంలో. సో, ఈ పిగ్మెంటేషన్స్ అనేది ఎందుకొస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. చర్మంలో మనకి పైన పొర, కింద పొర ఉంటుంది కదా! ఈ పైన పొరలో మనకి అల్ట్రావైలెట్ రేడియేషన్ తగలటంతోటి ఏమవుతుందనంటే, చర్మంలో అక్కడ నలుపనేది విపరీతంగా మారిపోతూ ఉంటుందనమాట. అక్కడ నలుపనేది విపరీతంగా మారిపోవటంతోటి చర్మంలో అనేది అక్కడ మెలనిన్ ప్రొడక్షన్ అనేది అయిపోతూ ఉంటుంది. ఆ మెలనిన్ అనేది ఒక్కొక్క లేయర్ అనేది మనకి ఫార్మ్ అయిపోతూ ఉంటుంది. ఎక్కువ టానింగ్ అవుతుంది, ఎక్కువ సన్ ఎక్స్‌పోజర్ అవుతుంది, ఎక్కువ అల్ట్రావైలెట్ రేడియేషన్ తగులుతున్నాయి అనంటే గనక, ఈ టానింగ్ అనేది లేయర్స్ లాగా ఫార్మ్ అయిపోయి పిగ్మెంటేషన్ లాగా మారిపోతూ ఉంటుందనమాట. ఈ పిగ్మెంటేషన్ లాగా మారిపోయిందే మనకి నుదుటి పైన నలుపు విపరీతంగా మొండిగా ఉండిపోతుంది. కొన్ని నెలలైనా, కొన్ని సంవత్సరాలైనా దాటినా గాని కదలకుండా ఉంటుందనమాట. అలాంటప్పుడే మనకి సన్ స్క్రీన్స్, క్రీమ్స్ అలానే పీల్స్, లేజర్స్ అనేటివి అన్నీ మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో, సన్ స్క్రీన్ ఎలాంటి సన్ స్క్రీన్స్ పెట్టాలి అనే దాని గురించని నేను పాత వీడియోస్‌లో నేను చెప్పాను. సన్ స్క్రీన్స్‌లో నాన్ కొమిడోజెనిక్, నానో ఎన్‌క్యాప్సులేటెడ్ సన్ స్క్రీన్స్ మంచి నాన్ గ్రీజీ లుక్, నాన్ ఆయిలీ లుక్ ఉన్న సన్ స్క్రీన్స్ అనేటివి మనం వాడుకోవచ్చండి. ఎలా వాడాలి అనంటే ఒక్క ట్యూబ్ అనేది మనకి 2 వారాల్లో అయిపోవాలనమాట. ఆ విధంగా మనం వాడాల్సిన అవసరం ఉంటుంది. నుదుట పైన నలుపొచ్చినప్పుడు మనకి సన్ స్క్రీన్ అనేది నుదుట పైననే కాకుండా మన చర్మం పైన, ముఖం పైన కూడా మొత్తం పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. మెడ పైన కూడా సన్ స్క్రీన్స్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఒకవేళ చర్మంలో చేతి పైన గూడా మీకు నలుపొస్తుంది, కాళ్ళ పైన కూడా నలుపొస్తుంది, వీపు పైన కూడా నలుపొస్తుంది సన్ ఎక్స్‌పోజర్ అయినాక అనంటే మీరు సన్ స్క్రీన్స్ అనేటివి ఖచ్చితంగా వాడాల్సిన అవసరం ఉంటుంది. సన్ స్క్రీన్సే కాకుండా మీకు అల్ట్రా వయలెట్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్స్ ఉన్న యూపీఎఫ్ ఫ్యాబ్రిక్స్ అని అంటారు. అల్ట్రా వయలెట్ ప్రొటెక్షన్ ఫ్యాబ్రిక్స్ అని అంటారు. ఈ ఫ్యాబ్రిక్స్ ఏవైతే ఉంటాయో చాలామంది యేసుకుంటూ ఉంటారు. అలాంటి యేసుకోవటంతోటి ఏమవుతుందనంటే చర్మంలో అక్కడ నలుపనేది మంచిగా కంట్రోల్‌లోకొచ్చేస్తుందండి. ఎక్కువ నలుపు కాకుండా ఉండటానికని అది హెల్ప్ చేస్తూ ఉంటుంది. మరి లేజర్స్, పీల్స్ అంటున్నారు సార్ అది ఏ విధంగా పనిచేస్తాయి అనంటే మనకి లేజర్స్, పీల్స్ అనేటివి చర్మంలో నలుపుని నెమ్మదిగా కంట్రోల్‌లోకి తీసుకొస్తూ ఉంటుందండి. లేజర్ ఏ విధంగా పనిచేస్తుందనేది నేను మీకు ఇవాళ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చర్మంలో పైన పొర ఉంటుందండి. దాన్ని ఎపిడర్మిస్ అని అంటాం. కింద పొర ఉంటుందని దాన్ని డర్మిస్ అని అంటామనమాట. సో, ఈ ఎపిడర్మిస్, డర్మిస్ అనే దానికి మధ్యలో మనకి నలుపు కణం ఉంటుంది. అది మెలనిన్ అనేది ఇచ్చేస్తుందనమాట. ఈ మెలనిన్ అనేది మనకి చర్మంలో పైన పొరలో మనకి తేలుతూ ఉంటుందనమాట. అది కణాలు అబ్జార్బ్ చేసేసుకొని దాంట్లో కణాల్లోనే మనకది ఉంచుతుందనమాట. లేజర్ ఏం చేస్తుందనంటే, లేజర్ కణాలని డిస్టర్బ్ చేయకుండా కేవలం ఎళ్లి మెలనిన్‌ని మాత్రమే టార్గెట్ చేస్తుంది. అంటే లేజర్ మనం చేయటం ఎలా చేస్తుంది అనంటే, కణం కణం నుంచి మధ్యలోకెళ్ళకుండా అలా కాదండి. కణాలని డిస్టర్బ్ చేయకుండా లోపలికెళ్ళి నలుపు మెలనోజోమ్స్ అని అంటామనమాట. మెలనోజోమ్స్, మెలనిన్స్ అని అంటాం. ఈ మెలనోజోమ్, మెలనిన్‌ని మాత్రమే టార్గెట్ చేస్తుంది. నల్ల కణం ఏదైతే నలుపిస్తుందండి దానికి టార్గెట్ చేయదనమాట. సో, మీరు ఎన్ని సార్లు లేజర్ చేసినా కానీ నలుపు కణం అనేది డిస్టర్బ్ కాదండి. అలానే చర్మ కణాలనేది కూడా డిస్టర్బ్ కాదు. చాలా మందికి లేజర్ అనే పదం యూజ్ చేయంగానే భయపడతారనమాట. అమ్మో! లేజర్ అంటే డేంజర్. లేజర్ అంటే వేరే విధంగా ప్రాబ్లమ్స్ వస్తాయి. లాంగ్ టర్మ్‌లో అయిపోతది. చర్మం డ్యామేజ్ అయిపోతది. ఇవాళ బానే ఉంటది. తర్వాత అయిపోతది. ఇలాంటి అనేక అపోహలుంటాయి. అలాంటివి ఎటువంటి ఏం ప్రాబ్లమ్స్ కావండి. లేజర్ అనేది రెగ్యులర్‌గా చేయించుకోవచ్చు మనము. నెలకొకసారి మనం చేసుకోవచ్చు. సో, ఎందుకు చేయించుకోవచ్చు అనంటే లేజర్ అనేటివి ఎటువంటి చర్మ కణాలని డిస్టర్బ్ చేయకుండా అక్కడి నుంచి లోపలికెళ్ళి అక్కడ ఆ భాగంలో మొత్తం అంతా కరుగుతూ ఉంటుందనమాట. సో, ఈ విధంగా లేజర్స్ అనేటివి మనకు ఆ చర్మంలో అక్కడ నలుపనేది కరుగుతూ ఉంటది కాబట్టి మీకు అక్కడ అదంతా డిస్టర్బెన్స్ అనేది కాకుండా మంచి నీట్‌గా స్కిన్ అనేది బెటర్ అవుతూ ఉంటుందండి. లేజర్ ట్రీట్మెంట్స్ అనేటివి ఎందుకు సేఫ్ ఉంటాయి? ఎందుకనంటే అవి హైలీ స్పెసిఫిక్ ఉంటాయి. హైలీ స్పెసిఫిక్ అనంటే మీకు ఏదైతే చర్మంలో ఉన్న నలుపుని డిస్టర్బ్ చేయాలో దాన్ని మాత్రమే డిస్టర్బ్ చేస్తుంది. అంటే దానికి వేవ్ లెంత్ అనేది డిపెండెంట్ ఉంటుందండి. 1064 వేవ్ లెంత్ ఉంటుందనమాట. అంటే విజిబుల్ లైట్ మనం చిన్నప్పుడు చదువుకున్నాం గదండీ! విబ్గ్యోర్ అని అంటాం. వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, యెల్లో, ఆరెంజ్, రెడ్ అని చెప్తాం గదా! ఇది 400-700 నానోమీటర్స్ ఉందనంటే ఫార్ ఇన్‌ఫ్రారెడ్ కాకుండా నియర్ ఇన్‌ఫ్రారెడ్‌లో
1064 దగ్గర వేవ్ లెంగ్త్‌లో ఈ లేజర్స్ ఉంటాయన్నమాట. ఈ లేజర్స్ ఏవైతే కిరణాలు ఏదైతే మన చర్మం పైన పడుతుందో, ఆ లేజర్ కిరణాలనేది చర్మంలో అక్కడ లోపలున్న మెలనిన్‌ని అంటే 1064 ఎళ్లి కేవలం మెలనిన్‌ని మాత్రమే టచ్ చేస్తుందన్నమాట. మెలనిన్‌ని కాకుండా అటు ఇటు కాకుండా ఎటు డిస్టర్బెన్స్ లేకుండా అది ఎక్కడికి టచ్ చేయదన్నమాట. సో, అందుకోసమనేది హైలీ సుపీరియర్ అన్నమాట. సో, ఒకవేళ మనం ఒక పెన్ తీసుకొని, ఒక పేపర్ తీసుకొని మనం దాంట్లో కొన్ని హోల్స్ చేశామనుకోండి, అది గుండ్రంగా ఉంటుంది, ఒకసారి ఓవల్‌గా ఉంటుంది, ఒకసారి చిన్నగా ఉంటుంది, ఒకసారి సన్నగా ఉంటుంది, ఒకసారి లావుగా ఉంటుంది. ఇలా వేరియేషన్స్ ఉంటాయి. అదే లేజర్ తోటి మనం చేశామనుకోండి, చర్మంలో ఎక్కడైతే చేశామో మనకి ఆ బీమ్ అనేది అక్కడి వరకు స్పెసిఫిక్‌గా ఎంతైతే ఉందో అంతే ఉంటుందండి. ఎన్ని సార్లు చేసినా గాని అంతే ఉంటుందనమాట. అందుకోసమనే దాన్ని లేజర్ టెక్నాలజీ, హైలీ సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ అని అంటామనమాట. అయితే దీంట్లో మా దగ్గర కొత్తగా బ్లూ లేజర్స్ అనేటివి వచ్చాయన్నమాట. ఈ బ్లూ లేజర్స్ అనేటివి యూజ్ చేయటంతోటి చర్మంలో అక్కడ నలుపనేది ఇంకొద్దిగా ఎక్కువగా బెనిఫిట్ అయ్యి తగ్గిపోతుందనమాట. అయితే ఈ లేజర్ కిరణాలనేవి చర్మ కణంలో ఉన్న ఆ నలుపుని టార్గెట్ చేసినాక అది ఎక్స్‌ఫోలియేట్ కావాలి. అది ఎక్స్‌ఫోలియేట్ అయినాక మీకప్పుడు బెటర్‌గా కనిపించటానికని ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, లేజర్స్ చేయటంతోటి చర్మంలో నలుపనేది కాదండి, దాంట్లో ఉన్న మనకి కొత్తగా వచ్చే నలుపుని కూడా కొద్దిగా కంట్రోల్ చేయొచ్చు. దానితో పాటు మనకి గ్లూటథైన్, వైటమిన్ సి, రెస్వెరాట్రాల్, ఆస్టాజాంథిన్ ఉన్న టాబ్లెట్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలానే నైట్ టైమ్ సీరమ్స్, మాయిశ్చరైజర్స్ కూడా పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అందరూ ఏమనుకుంటారంటే మెడిసిన్స్ వాడుకుందాం, లేజర్స్ దానికి బెనిఫిట్ అవుతది అని అనుకుంటారు. అలా కాదండి. నలుపు ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం లేజర్స్ చేసుకుంటూ దాంతో పాటు చర్మంలో మనకి ఇది ఉన్నదని మనం తగ్గించుకోవటానికని మనం ఆస్కారం ఉంటుందనమాట. అంటే లేజర్స్‌కి టాబ్లెట్స్, సీరమ్స్ అవన్నీ కూడా సపోర్ట్ చేస్తుందనమాట. సో, లేజర్స్‌కి అదంతా సపోర్ట్ చేయటానికని అది మనకి మంచి బెనిఫిట్ అనేది వస్తూ ఉంటుందనమాట. సో, చర్మంలో మనకి మంచి ఇంప్రూవ్‌మెంట్ కావాలి అనంటే లేజర్ థెరపీస్ అనేటివి చేసుకోవచ్చు. సార్ సేఫ్టీ గురించి నాకు అర్థమైంది. కానీ ఎప్పుడెప్పుడు చేయించుకోవాలి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. లేజర్స్ అనేటివి నెలకొక్కసారి మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. 6 నెలల నుంచి 8 నెలలు మినిమమ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మూడో నెల, నాలుగో నెల తర్వాతనే మనకి రిజల్ట్స్ అనేటివి కనిపించటం ఉంటుందండి. ఆ మూడో నెల, నాలుగో నెల తర్వాతనే మనకి ఇంప్రూవ్‌మెంట్ కనిపించిన దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం. ఇంకెన్ని నంబర్ ఆఫ్ సెషన్స్ ముందుకెళ్ళాలి అని చెప్పేసి. ఫస్ట్ అయితే 6 సెషన్స్ అలా ప్లాన్ చేసుకోవాలి. దాని ప్రకారంగా ముందుకెళ్తూ ఉండాలి. ఒక 5 రోజులు అటు ఇటు అయినా గాని పర్లేదండి. లేజర్‌తో పాటు మనం ఇతరత్ర ప్రొసీజర్స్ ఏమైనా ట్రై చేయొచ్చా అని అడుగుతూ ఉంటారు. లేజర్స్‌తో పాటు మీరు మైక్రో నీడ్లింగ్, రేడియో ఫ్రీక్వెన్సీస్, అలానే నాన్ అబ్లేటివ్ రేడియో ఫ్రీక్వెన్సీస్, లేజర్ అసిస్టెడ్ డ్రగ్ డెలివరీస్, అలానే మా దగ్గర హైబ్రిడ్ స్కార్ లేజర్స్ ఉంటాయన్నమాట. హైబ్రిడ్ లేజర్ థెరపీస్ తోటి కూడా కాంబినేషన్ చేయవచ్చనమాట. దాంతోటి మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. లేజర్స్‌తో పాటు పీల్స్ కూడా చేయవచ్చు. లేజర్స్‌తో పాటు హైడ్రేషన్ చేస్తాము, హైడ్రోఫేషియల్స్ చేస్తాము, బ్లూ టోనింగ్స్ చేస్తాము. ఇలాంటి అనేక కాంబినేషన్స్ ఉంటాయి. స్కిన్ బూస్టర్స్ అని కొత్త టెక్నాలజీస్ కూడా వచ్చాయి. కొత్త టెక్నిక్స్ తోటి కూడా మనం ఆ స్కిన్ బూస్టర్ చర్మం లోపలికి ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ఏమవుతుందనంటే చిన్నగా హైలూరానిక్ యాసిడ్ అనేది మనం ఇక్కడ ఇచ్చేస్తాం చర్మంలో. చర్మంలో అది హైలూరానిక్ యాసిడ్ ఇచ్చేసినప్పుడు నేను చెప్పాను గదండీ! పైన పొర, కింద పొర అని. డర్మిస్‌లో ఎప్పుడైతే మనకు ఆ బూస్టర్ ఇచ్చేస్తామో అక్కడ మనకు ఆ హైడ్రేషన్ జరిగేసి అక్కడ చర్మంలో అనేది మనకి వాటర్‌ని అబ్జార్బ్ చేసుకుంటుంది. ఆ వాటర్‌ని అబ్జార్బ్ చేసుకోవటంతోటి చర్మంలో మనకి మంచి ఇంప్రూవ్‌మెంట్ అనేది జరుగుతూ ఉంటుందనమాట. సో, ఈ విధంగా ఇంప్రూవ్‌మెంట్ కావాలి అనంటే మనం ఈ విధంగా ట్రీట్మెంట్స్ అనేటివి చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. చర్మంలో మనకి మంచి బెనిఫిట్స్ కావాలి అనంటే మనం ఈ విధంగా థెరపీస్ చేసుకుంటూ ఉంటే మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుంది. చర్మంలో మనకి మంచి ఇంప్రూవ్‌మెంట్ కావాలి అనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏ స్కిన్ కండిషన్ ఉంది? ఎలా జరుగుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి మనం తెలుసుకొని, దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చండి. సో, ఇదండి విషయం. చర్మంలో మీకు ట్యానింగ్ ఉన్నదానికి లేజర్స్ సేఫ్ ఉంటాయా? లేవా? అనే దాని గురించని నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీకు ఇంకా ఎటువంటివైనా సందేహాలున్నా, అపోహలున్నా, ప్రశ్నలున్నా మీరు కామెంట్ సెక్షన్‌లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై చేస్తానండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకొస్తాను. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. అలానే నా వీడియోస్‌ని మీరు అందరికీ షేర్ చేసి అవేర్‌నెస్ క్యాంపెయిన్‌లో పాలుపంచుకుంటారని ఆశిస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్. సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కుక్కపేట్, సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.